కావేరి బాలరాజు విషయంలో చిన్ని కోరుకున్న విధంగానే స్వామివారి ఆశీస్సులతో అంటే స్వామివారి కైంకర్యాలన్నీ పూర్తి అయిన తర్వాత కళ్యాణం బట్టలు ఇవ్వడానికి అన్నట్టు పూజారి అడిగితే ఉషాకి పెళ్లి కాలేదన్నట్టు చెప్తారు. ఇక బాలరాజుకి కూడా మీకు కూడా పెళ్లి కాలేదా బాబు అన్నట్టు అడుగుతాడనమాట. అయినా స్వామి నిర్ణయం లేనిదే ఏది జరగదు. మీ ఇద్దరితో సేవ చేయించుకోవాలనుకున్నాడో ఏమో, అందుకే మీ ఇద్దరి పేర్లు వచ్చాయి. మీ ఇద్దరు వచ్చి కలిసి ఈ బట్టలు తీసుకోండి కళ్యాణం బట్టలు అని అయితే చెప్తూ ఉంటే ఇక కావేరి బాలరాజు ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారనమాట. అప్పుడే చిన్ని కావేరి చెయ్యి పట్టుకొని బాలరాజు పక్కన నిలబెట్టి స్వామివారి కళ్యాణం బట్టలైతే వాళ్ళిద్దరికీ ఇప్పించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడే పెద్ద ట్విస్ట్ అనమాట, అద్భుతమైన ట్విస్ట్ అని చెప్పాలి. స్వామి వీళ్ళిద్దరిని కలపడం కోసం, చిన్ని కోరుకున్నట్టుగా చేయడం కోసం అప్పటికప్పుడే సృష్టించిన గాలన్నమాట. దైవ నిర్ణయం అంటారు కదా! అలాగా గాలి విపరీతంగా రావడము, అక్కడున్న పూలమాల వెళ్ళి కావేరి ఫ్యామిలీ మీద అంటే బాలరాజు, కావేరి, చిన్ని ముగ్గురి మీద పడుతుందన్నమాట పూలమాల. చిన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. స్వామి నేను అనుకున్నది నాకు జరిగేలాగా చేశావు. నాకింక నమ్మకం వచ్చేసింది. మా అమ్మ, నాన్న కలిసిపోతారు. ఆ నమ్మకం నాకిచ్చావు అని. ఇక కావేరి, బాలరాజు ఇద్దరు షాక్ అయి చూస్తూ ఉంటారు. కావేరికేంటి బాలరాజు ఒక దుర్మార్గుడని. కానీ అతడే తన శ్రేయోభిలాషి అని తెలుసుకుంటే తనకు మించిన దేవుడు ఇంకొకరు అర్థం చేసుకుంటుంది. ఇప్పటి వరకు శ్రేయోభిలాషి అని తెలియకపోయినా శ్రేయోభిలాషిని విపరీతంగా అభిమానిస్తూ ఉందనమాట. ఆ అభిమానించేది బాలరాజు అని తెలిస్తే ఇక కావేరి విషయంలో ఎంత హ్యాపీగా ఉంటుందో అనేది మనం కమింగ్ ఎపిసోడ్స్‌లో చూడాలి. మొత్తానికైతే చిన్ని ఫుల్ హ్యాపీ అయిపోయింది.